సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ నందమూరి హరికృష్ణ గారి జయంతి సార్. ఒక 3 days బ్యాక్ ఆగస్ట్ 29th ఆయన వర్ధంతి కూడా జరిగింది సార్. మరి ఈ జయంతి సందర్భంగా ఆయన సినీ అండ్ రాజకీయ ప్రస్థానాల గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఈరోజు చాలామంది పుట్టినరోజులు ఉన్నాయి. అంటే హరికృష్ణ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. పవన్ కళ్యాణ్ బర్త్డేతో పాటు హర్నాథ్ గారి బర్త్డే కూడా. హర్నాథ్ అంటే సీనియర్ ఆర్టిస్ట్. ఓకే. హర్నాథ్తో పవన్ కళ్యాణ్కి ఒక లింక్ ఉంది. అదేంటంటే ఆయనకి గుర్తింపు తెచ్చినటువంటి 2 సినిమాలు నిర్మించింది హర్నాథ్ గారి అల్లుడు కొడుకు. ఏది పవన్ కళ్యాణ్కి గుర్తింపు తెచ్చినటువంటి గోకులంలో సీత, తొలి ప్రేమ అనే 2 చిత్రాలు నిర్మించింది హర్నాథ్ గారి అల్లుడు కొడుకు. అది లింకు. అలా వాళ్ళది ఒకే ప్రాంతం, పాలకొల్లు. ఆ ప్రాంతానికి చెందినవాడే హర్నాథ్ గారు కూడా. ఇలా పవన్ కళ్యాణ్ జీవితంలో హర్నాథ్ ప్రమేయము, అలాగే హర్నాథ్కి ఎన్టీ రామారావు గారి సీతారామ కళ్యాణంలో ఆయనకి రాముడి పాత్ర ఇవ్వటం, అలాగే హర్నాథ్ గారికి ఆయన సినిమాల్లో ఎదుగుదలకి చాలా పాత్రలు ఆయన రికమెండ్ చేశాడు రామారావు గారు. ఆయన రికమెండేషన్తో కొంత కెరియర్ బిల్డ్ అయింది అతనిది. తర్వాత తనే స్వయంగా జడగొట్టుకున్నాడు, అది వేరే గొడవ. అయితే హర్నాథ్ వియ్యంకుడు ఒక సినిమా తీసినప్పుడు దానికి రామారావు గారితోనే కోరి క్లాప్ అది కొట్టించుకున్నారు వాళ్ళు. అలా నందమూరి ఫ్యామిలీతో కూడా లింకులు ఉండేవి హర్నాథ్కి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అలా బీరకాయ పీచు లింకులు చాలా ఉన్నాయి వీళ్ళ ముగ్గురి మధ్య. హరికృష్ణ గారి ఎపిసోడ్కి వస్తే, హరికృష్ణ గారు ఆయన రామారావు గారికి 3వ సంతానం. ఆయన వారి తండ్రి గారి దగ్గర, అంటే రామారావు గారి తండ్రి గారి దగ్గర పెరిగాడు నిమ్మకూరులో. పెరగటంతో ఆయన కొంచెం వీళ్ళకి చిన్నప్పటి నుంచి లింకులో ఉండేవాడు కాదు. అడపాదడప మెడ్రాస్ వచ్చేవాడు. రామారావు గారి తండ్రి గారు లక్ష్మీ చౌదరి గారు మనవాడిని హీరోని చేయాలి అనుకునేవాడు. ఆయన అనుకుని ఒక ప్రయత్నం చేశాడు. అతన్ని హీరోగా పెట్టి సినిమా తీయమని ఎన్టీ రామారావు మీద ప్రెజర్ తీసుకొచ్చేవాడు ఆయన. రామారావు గారు నవ్వి ఊరుకునేవాడు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడల్లా. ఒక దశలో ఆయనకు ఎటువంటి అభిప్రాయం కలిగిందంటే, తన మనవడు హీరో అయితే తనకు పోటీ వస్తాడని కొడుకు భావిస్తున్నాడు, భయపడుతున్నాడు. రామారావు గారు హరికృష్ణ హీరో అయిపోతే తన అవకాశాలు పోతాయని భయపడుతున్నాడు అని రామారావు గారి తండ్రి గారు అనుకునే పరిస్థితి. ఇది డివి నరసరాజు గారి దగ్గర ప్రస్తావన వచ్చింది. అది రాశాడు, ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు నరసరాజు గారు. అలాంటి సందర్భంలో ఇలా ఆలోచిస్తున్నారు మా తండ్రి గారు అని రామారావు గారే చెప్పారట ఆయన. ఇలా ఆలోచిస్తున్నాడు ఆయన మనవడు, అంటే హరికృష్ణ హీరో అయితే నాకు పోటీ అవుతాడని నేను భయపడి అతనితో సినిమా తీయటం లేదని ఆయన భావిస్తున్నాడు అని. నిజానికి అంతకు ముందే బాలనటుడిగా, కృష్ణుడిగా ఆయన కృష్ణావతారం సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు హరికృష్ణ బాలనటుడిగా. ఆ కృష్ణావతారం ప్రొడ్యూసర్లు కనకమేడల దేవి వరప్రసాద్, దేవి పిక్చర్స్ అనే పేరుతో చిరంజీవి గారితో ఘరానమ్మగుడు ఆ సినిమాలు తీసిన దేవి వరప్రసాద్ గారి తండ్రి గారు తిరుపతి గారు ఆ సినిమాకు ప్రొడ్యూసర్, కృష్ణావతారం సినిమాకి. అందులో చిన్నప్పటి కృష్ణుడిగా హరికృష్ణ గారు కనిపిస్తాడు. ఆ తర్వాత తల్లా పెళ్ళామా సినిమాలో కొంచెం పెరిగిన హరికృష్ణ కనిపిస్తాడు. శాంతకుమారి గారి కాంబినేషన్లో అద్భుతమైన పాట ఉంటుంది. దాదాపు తాతమ్మ కల్లో బాలకృష్ణ గారు పోషించిన లాంటి పాత్రే అది కూడా. బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హరికృష్ణని, బాలకృష్ణని ఇద్దరిని పెట్టి రామ్ రహీం అనే ఒక సినిమా తీశాడు బిఏ సుబ్బారావు గారు. బిఏ సుబ్బారావు గారు అంటే రామారావు గారిని పల్లెటూరు పిల్ల సినిమాలో మొదట నటించిన సినిమా మన దేశం, కానీ అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించాడు ఆయన. ఆయన పూర్తి స్థాయి హీరోగా కనిపించినటువంటి సినిమా పల్లెటూరు పిల్ల. ఆ పల్లెటూరు పిల్ల సినిమా అయినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆయన బిఏ సుబ్బారావు గారు. ఆయనే హరికృష్ణని, బాలకృష్ణని పెట్టి రామ్ రహీం అనే సినిమా తీశాడు ఆ రోజుల్లో. అది ఒక మోస్తరుగా ఆడింది.
అంటే ఈ పిల్లలిద్దరూ ఎలా ఉంటారో చూడాలి అనేటువంటి క్రేజ్తో జనాలు థియేటర్లకు వెళ్ళారు. రోజారమణి వీళ్ళకి చెల్లెలుగా నటించింది ఆ సినిమాలో. ఆ తర్వాత ఆయన కెరియర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు హరికృష్ణ. అయితే హరికృష్ణతో సినిమా తీయాలి అనే కోరిక రామారావు గారి తండ్రి గారిలో ఉండి ఆయన నరసరాజు గారికి అడ్వాన్స్ ఇచ్చి ఒక కథ రాయించాడు, తనే నిర్మాతగా సినిమా తీద్దామని. అలా తమ్ముడు పెళ్ళి మామ భరతం అనే టైటిల్తో ఒక కథ రాశాడు ఆయన. అందులో రామారావు గారు కూడా నటించేటట్టు. అలా ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ తీసుకున్నది రామారావు గారు, రాయమని అడ్వాన్స్ ఇచ్చింది రామారావు గారి తండ్రి గారు. తీరా స్క్రిప్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఈయన ఉన్నాడట. ఏంటి విషయం అంటే చెప్పాడు ఈయన, ఇలా మీ తండ్రి గారు అడ్వాన్స్ ఇచ్చారంటే అది అయిపోయింది, పట్టుకొచ్చాను. అలా తీసుకుని ఆయన దానికి సంబంధించి బ్యాలెన్స్ అమౌంట్లు పే చేసేసి పంపించేశాడు. ఆ స్క్రిప్ట్ ఆయన టేబుల్లోనే ఉండేది ఆయన మరణించే వరకు. రామారావు గారు కన్ను మూసిన తర్వాత ఎన్ఐటి ఆఫీసు దాని తాలూకా ఆయన టేబుల్ అది వేకేట్ చేశారు. అప్పుడు వేకేట్ చేసినప్పుడు బాలకృష్ణ గారు మెడ్రాస్లో ఎన్ఐటి ఆఫీస్లో ఆయన టేబుల్లో ఉండేది అది, ఆ స్క్రిప్ట్. అది వేకేట్ చేసినప్పుడు అది పగలగొట్టారు. పగలగొడితే దానిలో ఈ స్క్రిప్ట్ దొరికింది. అది దాని మీద డివి నరసరాజు అని రాసి ఉండటంతో బాలకృష్ణ గారు పట్టుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి మీ స్క్రిప్ట్ నాన్నగారి టేబుల్లో దొరికిందండి అని ఇవ్వబోతే, లేదు బాబు దీని తాలూకా డబ్బులు నాకు ఇచ్చేశారు, అది మీదే, మీ కుటుంబ ఆస్తి, మీరు తీసుకుంటే తీసుకోండి సినిమా, లేదంటే మానేయండి అని చెప్పాడు ఆయన. అలా ఒక ప్రయత్నం జరిగింది. అయితే రామారావు గారి దానవేరు సూరకర్ణలో అర్జునుడిగా కనిపిస్తాడు హరికృష్ణ. ఆ అర్జునుడి పాత్ర యాక్చువల్గా మాధవ రంగారావుతో చేయిద్దాం అనుకున్నాడు ఆయన మొదట. తర్వాత ఎందుకో మనసు మార్చుకుని హరికృష్ణతో చేయించాడు. ఆ తర్వాత రామారావు గారి సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్గా వ్యవహరించేవాడు హరికృష్ణ. ఆయన క్యారెక్టర్లు చేయడంతో పాటు డైరెక్షన్ కూడా ఆయనే చూసుకునేవాడు కాబట్టి ఆయన బాధ్యతల్లో కొన్ని పంచుకుని ఈ చిన్న ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తను చూసుకునేవాడు. అలా ప్రొడక్షన్ కంట్రోలర్ అనే పేరుతో ఆయన పేరు పడేది టైటిల్స్లో, హరికృష్ణ పేరు. అలా సినిమా పరిశ్రమతో సంబంధాల్లో ఉండేవాడు, కానీ ఆయనేమి సీరియస్ మనిషి కాదు. తన తండ్రి గారు తీసేటువంటి సినిమాల తాలూకా వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ ప్రాసెస్లో రామారావు గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వటం, ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు హరికృష్ణ పూర్తి బాధ్యత తీసుకుని తీసిన సినిమా డ్రైవర్ రాముడు, రాఘవేంద్రరావు డైరెక్షన్లో. రాఘవేంద్రరావు గారు మొదటిసారి వాళ్ళ బ్యానర్లో డైరెక్ట్ చేయటం, అది మంచి హిట్ అయింది సినిమా డ్రైవర్ రాముడు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 2-3 ఏళ్లలోనే ఈయన వితిన్ 2 ఇయర్సే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక సమస్య మొదలైంది ఆయనకి, జనంలోకి ఎలా వెళ్ళాలి అని. ఒక టూర్ డిజైన్ చేశారు. అంటే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేటువంటి ఊళ్ళన్నీ సార్ట్అవుట్ చేసి, ఇలా ట్రైన్లో ఒక టూరు, బస్సులో ఒక టూరు, ఇలా చేద్దామని ఏదో అనుకున్నారు వాళ్ళు. ఆ టైంలో రామారావు గారికి ఒక జ్ఞాపకం ఏంటంటే, ఆయన ఏవిఎం స్టూడియో అమ్మేసినప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ అంతా కొన్నాడు తన స్టూడియో కోసం, రామకృష్ణ స్టూడియోస్ కోసం. కొన్నప్పుడు అక్కడ ఫ్లోర్ల మధ్య తిరగటం కోసం ఒక వ్యాన్ ఉండేది, అది కూడా కొనేశారు. అంటే మొత్తం అక్కడ స్క్రాప్ అంతా కొనేశారు వీళ్ళు, దాంతోపాటు అది కూడా ఇచ్చేశారు వాళ్ళు. అది కూడా తెచ్చి ఇక్కడ పడేశారు. అది ఉంది కదా, దాన్ని ఎందుకు మనం వాడకూడదు అని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. వచ్చి దాన్ని రిపేర్ చేసి, దానికి ఆల్రెడీ ఒక డ్రైవర్ ఉన్నాడు, రామారావు గారికి మొదటి నుంచి డ్రైవర్గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఆధ్వర్యంలోనే దాన్ని మొత్తం రిపేర్ చేసి పెద్ద టూర్ స్టేట్ మొత్తం తిరగడానికి పనికొచ్చే వెహికల్గా మార్చి దాన్ని చైతన్య రథం అని పేరు పెట్టి, ఆ చైతన్య రథం డ్రైవ్ చేసే బాధ్యత హరికృష్ణగా అప్పచెప్పాడు ఆయన. హరికృష్ణ నేతృత్వంలో ఆ చైతన్య రథయాత్ర జరిగింది. ఆ 9 నెలలు ఆయన టోటల్ స్టేట్ అంతా తిరిగాడు కదా, ప్రచారం, పార్టీ పరిచయ కార్యక్రమము, తర్వాత ఎన్నికల ప్రచారం, రెండూ దాని మీద నుంచే చేశాడు ఆయన, ఆ చైతన్య రథం మీద నుంచే. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు అదొక మోడల్ కింద పెట్టుకున్నారు, మొన్నటి పవన్ కళ్యాణ్ వారాహి దాకా.
దీనికి నాంది పలికిన వాడు రామారావు గారు. మొట్టమొదట ఆ తరహా వెహికల్ డ్రైవ్ చేసినవాడు హరికృష్ణ గారు. ఓకే. చైతన్య రథసారథి అంటారు ఆయన్ని. అట్లా రామారావు గారి పొలిటికల్ కెరియర్లో కూడా చాలా కీలక పాత్ర ఉంది ఆయన. అంటే ప్రతి ఊరికి తండ్రిని తీసుకెళ్ళి పరిచయం చేశాడు ఆయన. ఇలా మొదలైనటువంటి ప్రయాణం హరికృష్ణది పొలిటికల్గా సినిమాల నుంచి మొదలై రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించిన తర్వాత తన రాజకీయ వారసుడుగా హరికృష్ణ అనే అభిప్రాయం ఎక్కడో ఉండేది ఆయనకి, రామారావు గారికి. అయితే ఈలోపు అనేక సంఘటనలు తోసుకొచ్చి ఆయన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవటం, ఈ ప్రాసెస్లో అంటే 94 గెలుపు తర్వాత హరికృష్ణ గారు రామారావు గారి మీద బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టడం అనే కార్యక్రమం ఒకటి నడిచింది. ఈ బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టడం అనే దాన్ని చంద్రబాబు గారే మొదలుపెట్టించాడు. అంటే ఆయనకి ఈయన ద్వారా అంటే లక్ష్మీ పార్వతి ప్రవేశం ద్వారా జరిగినటువంటి ఈ కుటుంబానికి వాటిల్లబోయే ఇబ్బందికర పరిస్థితుల గురించి హరికృష్ణకి ఫీడ్ చేసి హరికృష్ణతో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది మొదలుపెట్టించిన వాడు చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. అలా లక్ష్మీ పార్వతి అనే బూచిని చూపించి కుటుంబాన్ని తన వశీకరణం చేసుకుని, అందులో భాగంగా హరికృష్ణ గారు హైలీ ఎమోషనల్ క్యారెక్టర్. అది ఆయనకి కొంచెం ఎమోషన్ తగిలిస్తే ఆయన మిగిలింది చూసుకుని బహిరంగంగా మాట్లాడటానికి పెద్ద భయపడే మనిషి కాదు అతను. తనకు ఏదనిపిస్తే రామారావు గారు ఎలాగైతే ఏదనిపిస్తే అది మాట్లాడేవాడు. అంటే కేంద్ర ప్రభుత్వం మిథ్య అని అనేయగలిగాడు ఆయన మైకుల ముందు నిలబడి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచమంటే ఇప్పటికే పందికొక్కులు తింటున్నారు ఖజానాని అనేసాడు, ఏమాత్రం మొహమాట పడకుండా. ఎటువంటి ప్రమాదం వాటి ఉద్యోగులను కామెంట్ చేయటం కొంచెం పెద్ద వ్యవహారం కదా, వాళ్ళు గొడవ చేశారు. ఇలాంటివి అనిపించినప్పుడు మాట్లాడటానికి వెనుకాడుగు వేసేవాడు కాదు ఆయన, అనేసేవాడు మాట. అన్న తర్వాత ఏంటనేది వేరే గొడవ. ఆ ధోరణి ఇతనికి కూడా ఉంది, కొంత హరికృష్ణకు కూడా ఉంది. అలా ఆయన దూకుడుగా రామారావు గారికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇది ప్లాట్ఫామ్. ఏది చంద్రబాబు గారి వెన్నుపోటుకి పూర్వరంగం. ఇది ఈ పూర్వరంగం మీద నుంచి వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాడు ఆయన చంద్రబాబు. నిర్వహించిన తర్వాత రామారావు గారి ఆయన పదవి పోయిన తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 1, 1995 సంవత్సరం ప్రమాణ స్వీకారాలు చేసి రామారావు గారి ఆశీర్వాదం కోసం వెళ్ళారు రోడ్ నెంబర్ 13కి. అక్కడ ఉండేవాడు అప్పుడు ఆయన. అబిట్స్ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉండగా వీళ్ళు వెళ్ళారు. అక్కడ పెద్ద గ్రౌండ్ ఉండేది, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారి స్థలం. అక్కడ ఉన్నారు కార్యకర్తలు అందరూ, పెద్ద హడావిడి నడుస్తోంది ఆల్రెడీ అక్కడ. వీళ్ళని రానివ్వలేదు, ఎంటర్ కానివ్వలే, అక్కడికి ఆ ఇంట్లోకి ఎంటర్ కానివ్వలే. ఏంటి గొడవ అని అడిగాడు ఆయన లోపల నుంచి. ఏంటి బయట గొడవ అని అడిగితే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారంటే వీళ్ళు ఆశీర్వాదం కోసం వచ్చారు, మన వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు అని. ప్రమాణ స్వీకారం అయిపోయిందా అని అడిగాడు ఆయన. అయిపోయింది. హరికృష్ణకి ఏమన్నా మినిస్ట్రీ ఇచ్చారా అని అడిగాడు ఆయన. ఒకటే ప్రశ్న. ఇచ్చారండి, రవాణా శాఖ ఇచ్చారు. పోన్లే అన్నట్టు ఆయన. అంతే, పోన్లే, అంత కష్టపడ్డాడు, నన్ను తిట్టాడు, దానికి ఏదో ప్రతిఫలం దక్కింది అతనికి అని ఒక చిన్న సంతృప్తి వ్యక్తం చేశాడు రామారావు గారు. అట్లా చంద్రబాబు గారి క్యాబినెట్లో హరికృష్ణ గారికి రవాణా శాఖ ఇచ్చారు. ఆ రవాణా శాఖ మంత్రిగా ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. బస్ స్టాండుల్లో అవన్నీ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఓకే. ఇలా నడుస్తూ ఉండగా 6 నెలల లోపు ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, కానీ మంత్రి పదవి ఇచ్చేశారు. అంటే ఎన్టీఆర్ని ఎదుర్కొనే మనిషి ఇతనొక్కడే కాబట్టి ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే కాన్స్పిరసీ, కుట్రపూరిత హృదయంతో మాత్రమే ఇతనికి మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు. అలా మంత్రి అయిన తర్వాత ఈలోపు రామారావు గారు కన్నుమూశారు. రామారావు గారు కన్నుమూసాక హరికృష్ణతో పని లేదు మనకే అనుకున్నాడు చంద్రబాబు. నిజానికి ఆ అంత్యక్రియల
ఇది జరిగేటప్పుడు కూడా లక్ష్మీ పార్వతిని ఆ వెహికల్ నుంచి దింపేయటం, ఈ వ్యవహారాలు అన్నింటిలోనూ హరికృష్ణ గారు కీలకంగా వ్యవహరించాడు. ఇదంతా అయిపోయింది, పని అయిపోయింది, పార్టీ తన కంట్రోల్లోకి వచ్చేసింది, ప్రభుత్వం తన కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకా హరికృష్ణతో మనకు పని లేదు అనుకున్నటువంటి చంద్రబాబు గారు ఆయనకి 6 నెలల లోపు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, లేదంటే కనుక ఎమ్మెల్సీని చేసి ఆ పదవి కొనసాగించాలి. ఈ రెండూ చేయలే, వాంటెడ్గానే చేయకుండా హరికృష్ణకి ఆ పదవి పోయేలా చేశాడు చంద్రబాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆయనకు అర్థమైంది సీన్, హరికృష్ణకి జరిగిన మోసం అర్థమై ఆయన నెమ్మదిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే పార్టీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఆయన తీసేసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఎస్టేట్లో ఈ ఆహ్వానం హోటల్ కింద ఉన్నటువంటి షట్టర్స్లో ఆయన అన్న తెలుగుదేశం అనే పార్టీ కార్యాలయం ప్రారంభించాడు హరికృష్ణ గారు. ఆ ఆహ్వానం హోటల్ ఆయన కంట్రోల్లోనే ఉండేది. అక్కడ ఆయన ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అన్న తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేశారు వాళ్ళు. ఓడిపోయాడు ఆయన, గుడివాడ నుంచి కంటెస్ట్ చేసి. అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారము ఇతర వ్యవహారాలని కొడాలి నాని గారు నిర్వహించేవాడు అక్కడ. అలా కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి రిలేషన్ అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఆయన తన వారసుడిగా, నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొచ్చాడు. కళ్యాణ్ రామ్ వచ్చాడు. అలా ఈయన ఈ అన్న తెలుగుదేశము ఇవన్నీ నడుస్తున్నటువంటి టైంలోనే ఈయనకి పరిటాల రవితో మంచి స్నేహం ఉండేది. హరికృష్ణ గారిది చాలా స్నేహ హృదయం. ఆయన ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకుని ఆయన దృష్టికి వస్తే తను చేయగలిగిన హెల్ప్ చేసేవాడు. అలా హెల్ప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన పేరు. వాళ్ళల్లో వైవిఎస్ చౌదరి గారు కూడా ఉన్నారు. చౌదరి గారికి ఒకసారి ఫ్యామిలీ పరమైనటువంటి ప్రాబ్లం, అంటే వాళ్ళ ఫాదర్కి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గొట్టి ఎక్కడున్నారో తెలియకుండా పారిపోయి బర్డెన్గా మారిపోయి వాళ్ళకి, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ప్లెడ్జ్ చేసి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని పారిపోయి మోసం చేసిన ఒక వ్యక్తి. అతను ట్రేస్ కాక ఏం చేయాలో అర్థం కాని క్రైసిస్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన ఏదో షూటింగ్కి వచ్చాడు ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్, బాలకృష్ణతో తీసినటువంటి సినిమా తాలూకా షూటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు, పట్టాభిషేకం సినిమానే బాలకృష్ణతో తీశారు వాళ్ళు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. ఆ సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఈయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. అంటే అక్కడికి వచ్చి అప్పట్లో ఎస్టీడీ ఫోన్లు మాట్లాడుకోవాలి కదా, అలా మాట్లాడుకుంటుండగా 2-3 సార్లు చూసి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావా నువ్వు అన్నట్టు. ఆయన క్యాజువల్గా, ఆయనకి సంబంధం లేదు, అడగాల్సిన అవసరం లేదు. ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక కుర్రాడు అంతవరకే. అడిగాడు కదా అని ఆయన ఓపెన్ అయి చెప్పాడు, అన్న ఇలా జరిగింది అని. వాటి డీటెయిల్స్ ఇవి నాకు, నేను పర్సూ చేస్తాను విషయాన్ని అన్నాడు, రాసిచ్చాడు. ఆ తర్వాత ఈయన పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎక్కడున్నాడో ట్రేస్ చేసి అతన్ని పట్టుకొచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేశాట. అందుకని వైవిఎస్ చౌదరి గారికి హరికృష్ణ గారి మీద అభిమానం. ఆ అభిమానంతోనే ఆయనతో తన బ్యానర్ ప్రారంభించినప్పుడు సినిమా తీయటానికంటే ముందే ఆయన నాగార్జునతో కలిపి హరికృష్ణతో సీతారామరాజును సినిమా తీశాడు. దానిలో ఆయన అప్పటికి నటన ఇవన్నీ వదిలేసి ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఉండేవాడు. రాజకీయాలు కూడా దాదాపు వదిలేశాడు అప్పటికి. ఆ టైంలో వెళ్ళి ఆయన కన్విన్స్ చేసి పట్టుకొచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేయించాడు. అలాగే నాగార్జునకి కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏదైనా సమస్య వస్తే హరికృష్ణ గారు అడ్రస్ చేసేవాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉంది. అందుకని అది మ్యాచ్ చేయగలిగారు. ఆ సినిమాలో నటించాడు ఆయన. ఆ తర్వాత పరిటాల రవి గారు తీసిన రాములయ్య సినిమాలో కూడా కేజీ సత్యమూర్తి గారిని పోలినటువంటి ఒక పాత్ర ఉంటుంది. సత్యం అనే పేరే పెట్టారు ఆ క్యారెక్టర్కి.
అది హరికృష్ణ గారితో చేయించారు. ఆ పాట కూడా ఉంటుంది, సత్యమూర్తి గారి పాటే వాడారు అక్కడ. ఇప్పపూల వరంకాడ అని ఓ పాట ఉంటుంది, అందులో కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తాడు హరికృష్ణ. ఇలా ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, అలాగే లాహిరిలో సినిమా వైవేస్ చౌదరి గారి సినిమాలోనే యాక్ట్ చేశాడు. ఆ సినిమా తర్వాత సీతయ్య సినిమా, హరికృష్ణతో ఆ ఏజ్లో పాటలు డ్యాన్సులు చేయించటం, అది జనాలకు కనెక్ట్ అయింది. ఆ సినిమా కనెక్ట్ అయిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆయన అప్రోచ్ అయ్యి సినిమాలు, హరిశ్చంద్ర ప్రసాద్ ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్తో ఆయన సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా కొడుకు హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం. ఎన్టీఆర్కి అంటే మొదటి సినిమా రామోజీరావు గారు తీయటం వెనకాల హరికృష్ణ ఉన్నాడు. ఆ తర్వాత అశ్విని దత్ గారి స్టూడెంట్ నెంబర్ 1 డిజైనింగ్ వెనకాల హరికృష్ణ ఉన్నాడు. అలా అతన్ని హీరోగా నిలబెట్టడం వెనకాల హరికృష్ణ గారి పాత్ర ఉంది. అలా కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరినీ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ని చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేయటం, దీనికి సంబంధించినటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఆ పిల్లలకి. ఆ ఇంప్రెషన్ ఇప్పటికీ వాళ్ళలో పనిచేస్తాం. ఆ పని చేయటం ఇప్పటికీ ఫ్యామిలీతో చంద్రబాబు గారు గేమ్స్ ఆడుతున్నాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనూ నందమూరి కుటుంబ వ్యవహారాల్లోనూ వీళ్ళు పెద్దగా కనిపించరు. ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తారు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కొంచెం ఎమోషనలైజ్ అయ్యి ఆయన ఇక నుంచి నేనే మీకు తండ్రిని అన్న టైప్లో వాళ్ళతో మాట్లాడాడు. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నడవలేదు. అయితే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎదిగారు, ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. అలా హరికృష్ణ గారు ఒక ఎమోషనల్ క్యారెక్టర్, ఎవరికైనా సహాయం చేసే మనిషి. అలాగే తనకు అనిపించింది లేదు తనకు తెలియని విషయం ఎవరైనా చెప్తుంటే ఓపికగా వినేవాడు ఆయన. విని అర్థం చేసుకుని ఆ పద్ధతిలో తను ఏ మేరకు ట్రావెల్ అవ్వగలడో ఆ మేరకు చేసేవాడు ఆయన. డౌన్ టు ఎర్త్. అలాగే అనిపించింది ఎక్కడైనా అనేయటం అలవాటు ఆయనకి, రామారావు గారు లాగానే. అలాగే చైతన్య రథసారథిగా ఆయనకి స్టేట్ మొత్తం మీద ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పర్సనల్గా. ఇలా ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్. రామారావు గారి పిల్లలందరిలోకి రామారావు గారిలో ఉండేటువంటి ఒక మాస్ హీరో లక్షణాలు, అంటే రాముడు భీముడులో భీముడు ఆ తరహా క్యారెక్టరైజేషన్ హరికృష్ణలో ఉండేది. అట్లా ఆయన ఒక భిన్నమైనటువంటి వ్యక్తి. ఆయన అద్భుతమైన డ్రైవరు. అటువంటి అంటే రామారావు గారిని స్టేట్ మొత్తం తిప్పినటువంటి మనిషి. ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం అనేది విచారకరం. అలాగే ఆయన కుమారుడు జానకిరామ్ కూడా అలాగే మరణించాడు. ఇప్పుడు జానకిరామ్ కుమారుడితో సినిమా చేస్తున్నాడు. ఎవరైతే హరికృష్ణ గారు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఆయన వ్యాపారాల్లో ఆయన ఉన్న టైంలో లాక్కొచ్చి ఆయనతో సినిమాలు తీయటం అనేది మొదలుపెట్టిన వైవేఎస్ చౌదరి గారే ఇప్పుడు హరికృష్ణ గారి మనవడితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సక్సెస్ ఇస్తే, అంటే సీతయ్య ఈ సినిమాలు ఎలాగైతే లాహిరిలో అవి సక్సెస్ ఇచ్చి ఆయన కెరియర్కి ఉపయోగపడ్డాయి, ఈయనకి మళ్ళీ సినిమాలు వచ్చినాయి విచిత్రంగా. అలా ఇప్పుడు ఆయన మనవడితో, అతని పేరు ఎన్టీఆర్. సో ఈ ఎన్టీఆర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఆయన జూ ఎన్టీఆర్ తీసేయమన్నాడు. ఇంకొక జూ ఎన్టీఆర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి, ఇంకో జూనియర్ వస్తున్నాడు కాబట్టి, ఇంకా తను జూనియర్గా కొనసాగటం భావ్యం కాదని నన్ను జూనియర్ అని పిలవకండి అన్నాడు ఎన్టీఆర్. జానకిరామ్ కొడుకు వస్తున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నాడు ఆయన.